నా పేరు ఎస్ గోవిందరాజులు. అది ఆల్ ఇండియా సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ నేను రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. ఈరోజు ఇక్కడ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఈ నీట్ పేపర్ లీకేజ్కి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన జరిగింది. ఈ నిరసన ప్రదర్శనను ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ నిర్వహించింది. చాలామంది విద్యార్థులంతా కూడా ఎవరైతే నీట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ నీట్ ఎగ్జామ్ రాశారో వాళ్ళంతా ఎంతో వేదనతో వచ్చి ఈ నిరసనలో పాల్గొన్నారు. 23 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన విషయం ఇది. ఈరోజు పేపర్ లీకేజ్ కావడము, ఆ లీకేజ్ అయింది తెలిసిన తర్వాత ఇప్పుడు దాన్ని మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యంగా ఈ ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా సెంట్రలైజ్డ్ ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా నీట్ కానీ జేఈఈ కానీ లేకపోతే సెంట్రల్ యూనివర్సిటీస్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్లు కానీ చివరకు జేఎన్యూ ఎంట్రన్స్ ఎగ్జామ్లన్నీ కూడా ఒక ఎన్టీఏ అనే సంస్థ నిర్వహిస్తోంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది. ఇది ఒక అకాడమిక్ బాడీ కాదు, ఇది ఒక సొసైటీ. అకాడమిక్ బాడీ కానీ ఒక సొసైటీకి ఇట్లాంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే బాధ్యత అప్పగించడం అనేది ఏ విధంగానూ సరైనది కాదు. దీనికి ప్రభుత్వము దానికి సమాధానం చెప్పాలి. ఒక అకాడమిక్ బాడీ కానీ ఒక సొసైటీకి ఇట్లాంటి ఎంట్రన్స్లు నిర్వహించే బాధ్యతను ఎలా అప్పగిస్తారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాము. ఈరోజు ఈ పేపర్ లీకేజ్ కావడానికి ప్రధానమైన కారణం ఏమంటే, ముఖ్యంగా ఈ ఎన్టీఏలో ఉండే అధికారులు, ఆ తర్వాత రాజస్థాన్లోని కోటా అనే ప్రాంతంలో ఉండే కోచింగ్ మాఫియాలు కుమ్మక్కయ్యి ఇలాంటి అవకతవకలు పాల్పడుతున్నారు. ఇదేదో మొదటిసారి కాదు. 2024 పోయిన సంవత్సరం కాకుండా అంత ముందు సంవత్సరంలో లీక్ అయింది. అప్పుడంతా కూడా మొత్తం దేశవ్యాప్తంగా నిరసన వచ్చింది. అప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ గారు, కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు ప్రకటించారు, మేము దీన్ని పారదర్శకంగా చేస్తున్నాం, మరొకసారి పునరావృతం కామని చెప్పారు. ఇప్పుడు దానికి ఆయన ఏం సమాధానం చెప్పాలో మేము ప్రశ్నిస్తున్నాం దాంట్లో. అంతేకాకుండా ఈరోజు ఇట్లా విద్యను వ్యాపారం చేయడం వల్ల, విద్యను అంగట్లో సరుకుగా మార్చడం వల్ల విద్యా వ్యవస్థ అనేది భ్రష్టు పడుతోంది. ఈరోజు ఇట్లాంటి విద్యా వ్యవస్థ నుంచి వచ్చే ఇంజనీర్లు కానీ డాక్టర్లు కానీ ఎలా తయారవుతారు? ఈరోజు పేపర్లు కొనుక్కొని, క్వశ్చన్ పేపర్లు కొనుక్కొని ఈరోజు ఈ నీట్లో ఎగ్జామ్ ర్యాంకులు తెచ్చుకొని వాళ్ళు రేపు పొద్దున మెడికల్ కాలేజీలో చేరి వాళ్ళ డాక్టర్లు అయితే దేశానికి ఎలాంటి ప్రమాదం వస్తుందనే కనీసం ప్రభుత్వానికైనా ఇంగిత జ్ఞానం ఉందా? ఇట్లాంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ నిర్వహించడానికి ఎట్లాంటి పగడ్బందీ చర్యలు చేపట్టాలి? మాఫియా వల్ల ప్రధాన సమస్య ఉందని మీరు అంటున్నారు. ఆ సమస్య ప్రాణాలు తీసేదానికి కూడా డాక్టర్లు కూడా తయారవుతున్నారు. ఇప్పటికే తయారవుతున్నారు. ఎప్పుడైతే విద్యను వ్యాపారం చేశారో, వైద్య రంగంలో కూడా ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అనుమతించారో, ఆ మెడికల్ కాలేజీల్లో సరైన ఎక్విప్మెంట్ లేకుండా, సరైన టీచింగ్ లేకోకుండా, సరైన మెరిట్ లేకోకుండా డాక్టర్లుగా బయటకు వస్తున్నారు. ఇప్పుడు ఇట్లాంటి ఈ పేపర్ లీకేజ్ వెనక కూడా అట్లాంటి మాఫియానే ఉంది. కాబట్టి వాళ్ళు ప్రొడ్యూస్ చేసేది డాక్టర్లను కాదు, రోగులను చంపే వాళ్ళు ఒక డబ్బు కోసం పనిచేసే మనుషులు తయారవుతారు తప్ప డాక్టర్లు తయారు కాదు. కాబట్టి ప్రభుత్వం ఈరోజు విద్యార్థులతోనూ చెలగాటమాడుతోంది, అదేవిధంగా వైద్య రంగంతో చెలగాటమాడుతుంది, రేపు పొద్దున పేషెంట్లతో కూడా వాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడుతారు. కాబట్టి ప్రభుత్వం తక్షణం దీనికి బాధ్యత వహించి ఈ ఎన్టీఏను రద్దు చేయాలి. రాష్ట్ర స్థాయిల్లోనే దాంట్లో యూనివర్సిటీలు ఉన్నాయి. ఈరోజు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉంది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఇట్లాంటి ఎంట్రన్స్ కండక్ట్ చేయడానికి ఏం సాధ్యం కాదా? ఎందుకు కండక్ట్ చేయకూడదు? ఎందుకు మెడికల్ కాలేజీలో అడ్మిషన్ నిర్వహించడానికి వచ్చే ఇబ్బంది ఏంటి? కాబట్టి మేము రాష్ట్ర స్థాయిలోనే ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ముఖ్యంగా విద్యారంగం అనేది రాజ్యాంగంలో ఉమ్మడి జాబితాలో ఉంది. కాబట్టి రాష్ట్రాలకు ఆ పవర్స్ ఉండాలి. అంతే తప్ప రాష్ట్రాల పవర్లన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకొని ఈ కోచింగ్ మాఫియాకు కొమ్ము కాస్తూ వేల కోట్ల రూపాయల యొక్క ఇట్లాంటి కుంభపడుతున్న ఈ చర్యస్తున్నాము. కేవలం ఎగ్జామ్ పెట్టడం కాదు, ఆ ఎగ్జామ్ను ఎన్టీఏ కండక్ట్ చేయడానికి ఎలాంటి అర్హత లేదు. కాబట్టి తక్షణం ఎన్టీఏను రద్దు చేయాలి. రాష్ట్రాలకు ఆ ఎంట్రన్స్ నిర్వహించే బాధ్యత అప్పగించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం.